లాస్ట్ క్లాస్లో మనం ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, దీని మీద టోటల్గా మనకి 5 మార్క్స్ రావటం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మీకు గ్రూప్లో కూడా కొన్ని ఫార్ములాస్ షేర్ చేయడం జరిగింది. ఆ ఫార్ములాస్ మీరు చదివి నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నోట్ చేసుకుంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కనుక ఒక 10 మినిట్స్ ఆ యొక్క ఫార్ములాస్ డిస్కస్ చేసుకుని దాని తర్వాత ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నటువంటి సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటేనమ్మా, మనం ఆల్రెడీ ఇది డెరైవ్ చేసాము. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ కి రెసిప్రోకల్ ఏంటి, కొసీకెంట్. కాబట్టి కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. నోట్ చేసుకోకపోతే కనుక నోట్ చేసుకోండి. ఇది ఆల్రెడీ మనం డెరైవ్ చేసాము లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ అలానే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ కి రెసిప్రోకల్ ఏంటమ్మా, సీకెంట్ ఇన్వర్స్. సో సీకెంట్ కాబట్టి సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x అవుతుంది. అలానే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఇది లాస్ట్ క్లాస్లోనే మనం డెరైవ్ చేయడం జరిగింది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ కి రెసిప్రోకల్ వచ్చేసరికి కాట్ కాబట్టి కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. అది ఎలా వచ్చిందంటే మన లాస్ట్ క్లాస్లో అది ఒకసారి మీకు చూపిస్తాను. జస్ట్ యూ కెన్ రీకాల్ దట్. ఎస్, here we get the sine inverse of x. Sine inverse of x equal to cosecant inverse of x. ఇదేమో సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇదేమో కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. సో ఈ మెథడ్ లో మనం ఆల్రెడీ సాల్వ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ లాస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి నోట్స్ చూసుకుంటే అది అర్థమవుతుంది. యూ డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఏదైనా ఒక ఫంక్షన్, జనరల్ గా ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ గా ట్రీట్ చేస్తాము. ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫంక్షన్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. అలానే ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ అన్నమాట. అంటే మన యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫార్ములా ఎలా అప్లై చేస్తామంటే, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ. లేదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్. సైన్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ అవుతుంది. ఓకే, రెండు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్. అంటే ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటిది ఇన్వర్స్ అయినా, లేదంటే ఇక్కడ బయట ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అయినా కానీ ఎక్సే అవుతుంది. సో సిమిలర్ గా కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్. అలానే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ అన్నమాట. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. సేమ్ సిమిలర్లీ టాన్. టాన్ తీసుకుంటే టాన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అలానే ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది కూడా ఎక్సే అవుతుంది. అంటే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అయినా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా కానీ మనకి ఆ వాల్యూ ఎక్స్ఐ అవుతుంది. సో సిమిలర్లీ ద రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అమ్మా, కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసీకెంట్ తీసుకుంటే
కొసీకెంట్ ఆఫ్ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్, అంటే బ్రాకెట్లో ఇన్వర్స్ బయట కొసీకెంట్ ఉంటే అది కూడా సేమ్, అది ఎక్సే అవుతుంది. సో సిమిలర్లీ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్, దీనికి ఆపోజిట్ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ అవుతున్నాం. నెక్స్ట్ అలానే సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సారీ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సీకెంట్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ is also x. Similarly, secant inverse of secant x is equal to x. And last trigonometric function cot తీసుకున్నట్లయితే cot of cot inverse x equal to x అవుతుంది. నెక్స్ట్ అలానే కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏది చేసినా కానీ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో నువ్వు థీటా తీసుకున్నారు అనుకోండి, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ థీటా, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ థీటా అయితే దట్ ఈజ్ ఆల్సో థీటా. ఓకే, యాంగిలే వస్తుంది అనమాట. సైన్ సైన్ ఇన్వర్స్ చేసిన, సైన్ ఇన్వర్స్ సైన్ చేసిన, కాస్ ఇన్వర్స్ కాస్ చేసినా గానీ, సో ఆ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో, వేరియబుల్ యాంగిల్ ఏదైతే ఉందో అదే యాంగిల్ కి మనకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటి అంటే, జస్ట్ విత్ ఇన్ 5 minutes వీ విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్, బికాస్ ఆల్రెడీ వీ విల్ షేర్ ద ఫార్ములాస్ ఆల్సో. సో ద థింగ్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే మైనస్ సైన్, మనం ప్రీవియస్ గా సైన్ మైనస్ థీటా అనేది చూసాం, సేమ్ అలానే ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. Sin inverse of minus x equal to minus sin inverse of x. Similarly, cos inverse of minus x, cos inverse of minus x equal to pi minus cos inverse of x అవుతుంది. పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ పై అంటే 180 కింద ట్రీట్ చేస్తాం. సో ప్లీజ్ రిమెంబర్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్కి వచ్చేసరికి పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ ఎక్స్ అవుతుంది. అలానే టాన్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సిమిలర్లీ దీనికి ఆపోజిట్, దట్ ఈస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్, కాట్ తీసుకుంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. The change is cot inverse of minus x equal to pi minus tan inverse of x, pi minus tan inverse of x. నెక్స్ట్ అలానే ఇంకొక ఫార్ములా కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, సైన్ కి ఏదైతే తీసుకున్నావు సైన్ కి మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కొసీకెంట్ కి ఏమవుతుందంటే సేమ్ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్, కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సైన్ కొసీకెంట్ రెసిప్రోకల్ గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చేసరికి ఇక్కడ కాస్ కి రెసిప్రోకల్ ఏంటి సీకెంట్, కాస్ కి ఏమొచ్చింది పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయింది. సో ఇక్కడ కూడా పై మైనస్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గా ట్రీట్ చేస్తాం. ఈ 6 ఫార్ములా సైన్ కొసికెంట్ సిమిలర్ గా ఉంటాయి. ఈ యొక్క సైన్ కొసికెంట్, సైన్ కి సైన్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చేసరికి మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ కి వచ్చేసరికి టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాట్ కి వచ్చేసరికి పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దాని యొక్క సైన్ అనేది మారుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఫార్ములాస్. అయితే ఒకటి మన యొక్క ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడేది, మీ యొక్క సిలబస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడేటువంటి ఒక 3 ఫార్ములాస్ ఏంటవి అంటే, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. Tan inverse of x plus
tan inverse of y equal to tan inverse of x plus y by 1 minus x plus 1 minus xy. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనమ్మా, త్రీ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒకటి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, వై ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అండ్ ఎక్స్వై ఈజ్ లెస్ దాన్ వన్ అయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అంటే జీరో కంటే ఎక్కువ ఉండాలి, ఎక్స్ వాల్యూ అంటే యాంగిల్ వాల్యూ 30 degrees కానీ 10 degrees కానీ 40 degrees కానీ 60 degrees కానీ అంటే జీరో కంటే ఎక్కువ ఉండాలి. వై ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో అండ్ ఈ యొక్క దీని యొక్క ప్రొడక్ట్, ఆ రెండిటి యొక్క ప్రొడక్ట్ ఎక్స్ వై యొక్క ప్రొడక్ట్ లెస్ దాన్ వన్ అయితే, లెస్ దాన్ వన్ అయితేనే లెస్ దాన్ వన్ అయితే ది ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై, ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై. ఇది ఎలా అంటే మీరు దీని పెద్ద గుర్తుపెట్టుకునేటువంటి ఈజీ మెథడ్ ఏంటి అంటే, ఇది అసలు ఎలా వచ్చిందంటే, నేను సింపుల్గా ఎస్యూమ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఏ అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు tan ఏ, వై ఈక్వల్ టు tan బి అనుకోండి అమ్మా. నేను ప్రూవ్ చేస్తున్నాను, అది ఒకసారి చూడండి. ఇది ఎక్స్ ఈక్వల్ టు tan ఏ, వై ఈక్వల్ టు tan బి. ఓకే, వై ఈక్వల్ టు tan బి. నేను ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకున్నా, ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై కదా. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ ప్లేస్ లో tan ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఒక ఒక డెరివేషన్ చెప్తా, దాన్ని బట్టి రిమైనింగ్ అన్ని కూడా ఫార్ములాస్ మనకు వస్తాయి. ఎక్స్ ప్లేస్ లో tan ఏ సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్ లో tan బి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే tan ఏ ప్లస్ వై అంటే tan బి అవుతుంది బై వన్ మైనస్ tan ఏ ఇంటూ tan బి. ఎక్స్ ప్లేస్ లో tan ఏ సబ్స్టిట్యూట్ చేయండి, నాతో పాటు చేయండి. ఎక్స్ ప్లేస్ లో tan ఏ సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్ లో tan బి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ లోపల బ్రాకెట్ లో ఉన్నటువంటిది ఎలా ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan ఏ ప్లస్ tan బి బై వన్ మైనస్ tan ఏ tan బి. వాట్ ఈస్ దిస్ ఫార్ములా? యు నో tan ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాంపౌండ్ యాంగిల్స్ చెప్పినప్పుడు చెప్పాం, tan ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఏ ప్లస్ tan బి బై వన్ మైనస్ tan ఏ ఇంటూ tan బి, వన్ మైనస్ tan ఏ ఇంటూ tan బి. సో ఇప్పుడు ఈ యొక్క బ్రాకెట్ మొత్తాన్ని కలిపి మనం ఏది రాయొచ్చు అంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఇది ఇప్పుడే చెప్పా. tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ ప్రీవియస్ గా చెప్పినటువంటి ఫార్ములా, ఇది ఏ ఫార్మేట్ లో ఉందంటే ఇక్కడ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్నమాట. tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి సార్, ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ఈక్వల్ టు నువ్వు tan ఏ తీసుకున్నావు, దీని నుంచి ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. అదే బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. సో కాబట్టి ఏ అంటే tan ఇన్వర్స్ ఎక్స్, ఏ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ వై అన్నమాట. సో ఇదే కదా మనకు వచ్చినటువంటి ఫార్ములా, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, వై ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అండ్ ఎక్స్ వై ఈజ్ లెస్ దాన్ వన్ అయితే, అంటే రెండిటి యొక్క ప్రొడక్ట్స్ అనేవి లెస్ దాన్ వన్ అయితేనే ఈ యొక్క ఎక్స్ ప్లస్ వై బై వన్ మైనస్ ఎక్స్ వై అనేది తీసుకుంటాం. అదే రెండో కేసు వచ్చేసరికి అమ్మా, సెకండ్ కేసు వచ్చేసరికి ద సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, ఓకే, వై ఈజ్ గ్రేటర్ దాన్ జీరో
అండ్ XY అంటే ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ గ్రేటర్ దాన్ 1 అయితే దెన్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు వాట్ పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ XY అవుతున్నాం. ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే దీనికి ముందు మనం ప్లస్ పై అనేది యాడ్ చేసుకుంటాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ XY. ద చేంజ్ ఈజ్ XY ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే ఆ యాంగిల్స్ యొక్క ప్రొడక్ట్ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే మనం ఈ యొక్క సెకండ్ ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫార్ములా. ఇఫ్ X ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ Y ఈజ్ గ్రేటర్ దాన్ 0, XY is less than or greater than 1, whatever it may be. XY is less than or greater than 1 ఏదైనా కానీ tan inverse of X minus tan inverse of Y equal to tan inverse of X minus Y by 1 plus XY అవుతుందమ్మా. X minus Y by 1 plus XY. X minus Y by రివర్స్ అంటే దీనికి అప్లై చేయాల్సింది ఏంటి? tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తాం. tan ఆఫ్ ఏ మైనస్ బి యొక్క ఫార్ములా ఏంటమ్మా? కాంపౌండ్ యాంగిల్స్ లో మనం చూసింది tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి అనమాట. సో ఈ విధంగా ఇది రావటం జరుగుతుంది. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఒక 9 ఫార్ములాస్, ఒక 10 ఫార్ములాస్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో పంపించాను. అది ఒకసారి రిఫర్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ అనేది దగ్గర పెట్టుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. ఓకే, నౌ వీ విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్ అండి. సమ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నౌ లెట్ us టేక్ వన్ ప్రాబ్లం. ఎక్స్ప్రెస్, దీనికి గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రాబ్లము 5 మార్క్స్కి వస్తుంది ఈ యొక్క చాప్టర్ నుండి. ఎక్స్ప్రెస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13, వెరీ సింపుల్ ప్రాబ్లం. 5/13 in terms of other trigonometric functions. Other, లాస్ట్ క్లాస్ లో చేసాం ఇది, జస్ట్ టు రీకాల్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, అదర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఎక్స్ప్రెస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 in terms of other trigonometric functions. Try to solve the problem and I will give the answers. All of you try. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకోండి. దానికి సంబంధించి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఇచ్చారమ్మా. 5/13 ఇచ్చారు. దీన్ని రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. రిమైనింగ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏమున్నాయి? సైన్ ఇన్వర్స్ కాకుండా కాస్ ఇన్వర్స్ ఉంది, టాన్ ఇన్వర్స్ ఉంది, కాట్ ఇన్వర్స్ ఉంది, కొసికెంట్ ఇన్వర్స్ ఉంది, సీకెంట్ ఇన్వర్స్ ఉంది. సో కాబట్టి దీన్ని ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ని థీటా అనుకోండి. దెన్ ఏమవుతుంది? సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? టెల్ మీ ఎనీబడి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఈక్వల్ టు థీటా అయితే సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 5/13. దీన్ని బట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని డ్రా చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ థీటా అనుకుంటే మనకి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? థీటాకి ఆపోజిట్ సైడ్ 5 కదా, హైపోటెన్యూస్ వచ్చేసరికి 13. ఓకే, 2 సైడ్స్ వచ్చేసినాయి. ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. పైథాగరస్ రూల్ బేస్ చేసుకుని సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో కాబట్టి ఏమవుతుందమ్మా? 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 5 స్క్వేర్ అంటే 25. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 12. సో ఎక్స్ వాల్యూ 12 వచ్చేసింది.
ఇప్పుడు మీరు ఏం చేయాలి, రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సైన్, తర్వాత సైన్ కి రెసిప్రోకల్ ఏంటమ్మా? సైన్ కి రెసిప్రోకల్ ఏంటి? కొసీకెంట్. కొసీకెంట్. కొసీకెంట్ తీటా ఈక్వల్ టు ఏంటి? 1/sin θ. 1/sin θ కాబట్టి దాని యొక్క 13/5. 5/13 కాబట్టి 13/5 13/5 అవుతుంది. సార్. నెక్స్ట్ అంటే దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/13. 13/5. 13/5 థీటా ఓకే సార్. ఈక్వల్ టు కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 13/5. ఇది కూడా రాయాలి. ఇది రాస్తేనే మనకి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ రాసినట్టు. నెక్స్ట్ సైన్ కొసీకెంట్ అయిపోయింది. సైన్ తర్వాత మీరు కాస్ తీసుకోండి. కాస్ థీటా ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కాస్ అంటే ఏంటమ్మా? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. ఓకే, ఎడ్జసెంట్ అయిపోతుంది. సైడ్ ఎంత వచ్చింది? 12 కాబట్టి 12 బై హైపోటెనిస్ 13. సో దీని నుండి ఏం 13. రాయొచ్చు? theta ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13. సో ఇట్ ఈస్ ద థర్డ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. దట్ ఈస్ ద థర్డ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. అర్థమవుతుందా? కొత్తగా వచ్చిన వాళ్ళు అక్షయ, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. అక్షయ. అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. అర్థమవుతుంది సార్. ఓకే ఓకే అమ్మా, ఓకే. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? కాస్ కి రెసిప్రోకల్ ఏంటమ్మా? కాస్ కి రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ తీటా. సో సీకెంట్ తీటా కాబట్టి ఏంటి? బై కాస్ తీటా తీసుకుంటాం. 1 బై అంటే 1/12/13 వేసుకుంటాం. 1/12/13 అంటే దట్ ఈస్ 13/12. సో దీని నుండి ఏం రాయొచ్చు? తీటా ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 13/12. సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 13/12. సో ఫోర్త్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ వచ్చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాన్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా. టాన్ అంటే ఏంటి? ట్రిగ్నామెట్రీ దీంట్లోనే ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ 5/12 సార్. 5, అడ్జసెంట్ సైడ్ 12. సో కాబట్టి టాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 5/12 అవుతుంది. 12. సో థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12. సో ఇది ఫిఫ్త్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. టాన్ కి రెసిప్రోకల్ ఏంటి? కాట్ కాబట్టి కాట్ థీటా ఈక్వల్ టు 1/tan θ. అంటే దాని మీనింగ్ 12/5 అన్నమాట. సో థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కాట్ ఇన్వర్స్ ఆఫ్ 12/5. సో ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా గానీ, ఏ ఇన్వర్స్ ఫంక్షన్ ఇచ్చినా గానీ దాన్ని బేస్ చేసుకుని మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవటమే. దాన్ని బేస్ చేసుకుని మనం మూడు సైడ్లు వచ్చేస్తాయి. ఇక్కడ నీకు సైన్ ఇన్వర్స్ 5/13 ఇచ్చాను. ఇంకో ప్రాబ్లంలో కాస్ ఇన్వర్స్ 5/13 అన్నారు అనుకోండి. కాస్ ఇన్వర్స్ 5/13. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? 13 అవుతుంది. హైపోట ఎడ్జసెంట్ సైడ్ 5 అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ 5 అవుతుంది. హైపోటెనిస్ వచ్చేసరికి 13 అవుతుంది. ఓకే. రిమైనింగ్ థర్డ్ ది క్యాలిక్యులేట్ చేస్తారు. థర్డ్ ది క్యాలిక్యులేట్ చేసి అన్ని కూడా సైన్, కోసికెంట్, సీకెంట్, టాన్, కాట్ అన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా రావాలి. ఓకే. ఈ మోడల్ అర్థమైంది కదా? ఎలాంటి ఫంక్షన్? సైన్ ఇస్తే ఇది. అదే టాన్ ఇచ్చారు అనుకోండి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఇచ్చారు అనుకోండి. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవటం. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 1, అడ్జసెంట్ సైడ్ 2 అన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ది ఎక్స్ అవుతుంది. ఏదైతే ఉందో అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని నుండి అన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా రావాలి. ఓకే. ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకు 5 మార్క్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. Simple one. Note down. Prove that prove that sine inverse of sine inverse of 3/5 plus
కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. సో ఎలా ప్రొసీడ్ అవుతామో చేయండి. ఇక్కడ రెండు మెథడ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మనం అంతకుముందు మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో కొన్ని ఫార్ములాస్ ఇక్కడ ఒకసారి రీకాల్ చేస్తా. అవేంటి అంటే సైన్ ఇన్వర్ ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ఉంది. అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు సింప్లీ సేమ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ అంటే ఇక్కడ మైనస్, ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ అన్నమాట. సేమ్ అలానే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ plus cos inverse of y equal to the formula is cos inverse of xy minus square root of 1 minus x square into 1 minus y square. అలానే ఇంకొక ఫార్ములా ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఈ మైనస్ ప్లేస్ లో ప్లస్ పెట్టండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. ఈ 4 ఫార్ములాస్ ఇవి ఎలా వచ్చినాయి అనేది మీకు నేర్చుకుంటే మంచిది, బట్ కాకపోతే అంత నెసిటీ లేదు. బట్ ఎలా వస్తుంది అంటే నేను చెప్తా, సింపుల్ లాజిక్ చెప్తా. ఇక్కడ ప్రతి దాంట్లో ఈ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి, వై ఈక్వల్ టు సైన్ బి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సైన్ బి సారీ, ఇది ఎలా అంటే ఏ ఈక్వల్ టు మీన్స్ దిస్ ఈస్ x ఈక్వల్ టు సైన్ ఏ, ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏ, వై ఈక్వల్ టు సైన్ బి సబ్స్టిట్యూట్ చేయండి, వై ఈక్వల్ టు సైన్ బి సబ్స్టిట్యూట్ చేయండి. అలానే ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వేషన్స్ కి అదే అదే ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ 2 ఈక్వేషన్స్ కి వచ్చేసరికి ఈ RHS లోనే ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి, వై ఈక్వల్ టు కాస్ బి సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ ఏ కాస్ బి సబ్స్టిట్యూట్ చేయండి. సో దాన్ని సింప్లిఫై ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ రావాలి అంటే ఎక్స్ ప్లేస్ లో సైన్ ఏ, వై ప్లేస్ లో సైన్ బి సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఈ రెండు ఫార్ములాస్ రావాలి అంటే RHS లో రెండిట్లోనూ కూడా RHS లోనే ఎక్స్ ప్లేస్ లో కాస్ ఏ, వై ప్లేస్ లో కాస్ బి సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ యూ గెట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఆర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై. ఈ ఫార్ములాస్ వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, రెండు టర్మ్స్ కూడా సైన్లే ఉన్నాయి, రెండు టర్మ్స్ కూడా సైన్లే ఉన్నాయి. ఇక్కడ రెండు టర్మ్స్ కూడా కాస్ట్లే ఉన్నాయి, ఇక్కడ రెండు టర్మ్స్ కూడా కాస్ట్లే ఉన్నాయి. నీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఉంది? LHS సైడ్ రెండు టర్మ్స్ కూడా ఒకటి సైన్ ఉంది, ఇంకొకటి కాస్ ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైనా ఫార్ములా అప్లై చేయగలవా? అప్లై చేయలేవు. కాబట్టి ఏం చేస్తామంటే సైన్ ఇన్వర్స్ని కానీ సైన్ ఇన్వర్స్ని కాస్ ఇన్వర్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, లేదా కాస్ ఇన్వర్స్ని సైన్ ఇన్వర్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో కాబట్టి దానికి ఎలా ప్రొసీడ్ అవుతాము అంటే వెరీ సింపుల్ అండి. మనం ఇందాక చేసినటువంటి ప్రాబ్లమే.
ఫస్ట్ నేను ఒక టర్మ్ తీసుకున్నా, దీనికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5ను తీసుకున్నా. దిస్ విల్ బి ఎస్యూమ్ ఇట్ యాజ్ ఏ అనుకోండి. ఏ అనుకుంటే ఏమవుతుంది? సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? వాట్ ఈస్ ద సైన్ ఏ? 3/5. 3/5. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 3, హైపోటెన్యూస్ 5. వాట్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్ అండి? 4, sir. 4. 4. వాట్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్? 4. Sir. ఓకే. సో ఇప్పుడు సైన్ వచ్చేసింది కాబట్టి కాస్ చెప్పండి. కాస్ ఏమవుతుంది? కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది దీనికి ఇప్పుడు? 4/5, sir. కాస్ ఏ ఈక్వల్ టు 4/5. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? Cos inverse of 4/5. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ, ఇక్కడ ఉన్నటువంటి ఏ, ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చా చేయకూడదా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లేస్ లో మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 రాయొచ్చా రాయకూడదా? Right, sir. ఏ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 కదా, ఏ ఇక్కడ ఏంటి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. వెరీ సింపుల్. రెండు మెథడ్స్ ఉంటాయి, ఇది ఒక మెథడ్. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13. నీకు ఏం కావాలి? రెండు ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముంది? కాస్ ఉంది కాబట్టి రెండింటిని కూడా కాస్ ఇన్వర్స్ లోకే తీసుకొచ్చా. సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లేస్ లో మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 రాసుకోవచ్చు. ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13. ఇప్పుడు ఏ ఫార్మేట్ లో ఉంది? The format is cos inverse of x plus cos inverse of y equal to, what is the formula? Cos inverse of x plus cos inverse of y equal to cos inverse of xy minus square root of 1 minus x square into square root of 1 minus y square. ఇది ఫార్ములా. ప్రీవియస్ గా నేను ఇక్కడ రాసా చూడండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే ఫార్మేట్ కాబట్టి దీన్ని ఆ ఫార్ములాలో అప్లై చేయండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 4/5, వై అంటే 12/13. సో ఎక్స్ అంటే 4/5 ఇంటూ వై అంటే 12/13 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఎక్స్ వచ్చేసరికి 4/5 హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ అంటే 12/13 హోల్ స్క్వేర్. 12/13 హోల్ స్క్వేర్. సో దీని మొత్తాన్ని కూడా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. ఇన్వాల్వ్ అయ్యి చేయండి. 4/5 ఇంటూ 12/13. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4 12s 48 by 5 13s, that is 65 minus square root of 1 minus 16/25, 4 square by 5 square. Next into square root of 1 minus 12 square by 13 square అంటే 144/169. డైరెక్ట్ స్టెప్ అయినా వేయచ్చు, ప్రాబ్లం లేదు. నేను మీకు అర్థం కావడం కోసం ప్రతి స్టెప్ క్లియర్గా వేస్తున్నా. 48/65 అలానే ఉంచండి. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం చేసుకోండి. 25 అయితే రాసుకుని 25 మైనస్ 16. ఇక్కడ ఎల్సిఎం 169
169 minus 144 అన్నమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ సింప్లిఫై దిస్. 48/65 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 16 ఎంత 9 రూట్ 9/25 ఇంటూ రూట్ 169 మైనస్ 144 ఎంత 25/√160 25. 25/169. ఇంకా డైరెక్ట్ లేట్ చేయొద్దు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 48/65 మైనస్ 9/√9 ఎంత √9 అంటే 3/√25 అంటే 5. 5. ఇక్కడ √25 అంటే 5, √169 అంటే 13. 30. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 48/65 మైనస్ 3 5s 15 బై 5 13s 65. సో సేమ్ మళ్ళా ఎల్సిఎం అమ్మ. ఎల్సిఎం చేసుకుంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం వచ్చేసరికి 65 పైన 48 మైనస్ 15 ఉంటుంది. సో 48 మైనస్ 15 వచ్చేసరికి 33. 33 సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33 బై